యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగం యోహాను సువార్త 13వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే కనుక, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడి ఉన్నది. ఏమనంటే, దేవుడు కుమారుని యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు కుమారుని మహిమపరచును. కుమారుడు తండ్రిని మహిమపరిస్తే తండ్రి కుమారుని మహిమపరుస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని మహిమపరిస్తే దేవుని యందు మనము మహిమపరచబడతాం. మనల్ని దేవుడు మహిమపరుస్తాడు. ఈనాడు మనము దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. నీవు దేవుని మహిమపరిస్తే ఆయన యందు నువ్వు మహిమపరచబడతావు. దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. నిన్ను మహిమతో నింపుతాడు. నీవు మహిమలో చేర్చబడతావు. మహిమ శరీరాన్ని మనం పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. అయితే నీవు ఈ లోకంలో జీవించినంత కాలము నువ్వు దేవుని మహిమపరిచేవాడిగా నీవు ఉండాలి. నీ ప్రాణాత్మ దేహాలతో నువ్వు దేవుని మహిమపరిచేవాడుగా నీవు ఉండాలని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడే. నువ్వు ఈ లోకములో నీవు జీవించినంత కాలము కూడా దేవుని మహిమపరిచేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి. ఆయన విలువైన రక్తము చేత, యేసుక్రీస్తు ప్రభువారు విలువైన రక్తము కార్చి నిన్ను కొన్నాడు కాబట్టి, నువ్వు వెలపెట్టి నిన్ను కొన్నాడు కాబట్టి నీవు దేవుని మహిమపరిచేవాడుగా నీవు ఉండాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి నీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచు. నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ నువ్వు దేవుని మహిమపరుచు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. నీవు దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తానని చెప్పి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుపడతారు. అయితే ఆయన ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయన్ని కరుణించమని వేడుకున్నప్పుడు ఆయన, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్పినప్పుడు ఆ 10 మంది కూడా యాజకుని యొద్దకు వెళుతుండగానే దారిలోనే స్వస్థత పొందుకుంటారు. కుష్ఠరోగము పోయి స్వస్థత పొందుకుంటారు. అయితే ఆ 10 మందిలో ఒక్కడు మాత్రము వెనక్కి తిరిగి పరుగు పరుగున దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పాదాల వద్దకు వచ్చి సాగిలపడినట్లుగా మనకు కనబడుతుంది. లోక సువార్త 17వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే గనక, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పెను. ఆయన ఆ ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడంట. అతను సమరయుడు, అన్యుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, 10 మంది శుద్ధులు కాలేరా? ఒక్కడు మాత్రమే, ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా దేవుని మహిమపరచడానికి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 10 మంది శుద్ధులయ్యారు కానీ ఒక్కడు మాత్రమే దేవుని మహిమపరిచాడు. 10 మంది స్వస్థత పొందుకున్నారు కానీ ఒక్కడు మాత్రమే దేవుని మహిమపరిచారు. కానీ ఈ లోకంలో కూడా ఇప్పుడు కూడా అనేక మంది దేవుని కార్యాలు చూస్తున్నారు, దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నారు కానీ దేవుని మహిమపరచట్లేదు. అందరూ దేవుని మహిమపరచట్లేదు. నీ దేహముతో దేవుని మహిమపరచని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే గనక దేవుని మహిమపరిచేవారుగా అందరూ కనబడట్లేదు. కానీ ఈనాడు నువ్వు దేవుని మహిమపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ ఒక్కడు ఎలాగైతే బాగుపడి స్వస్థత పొందుకుని గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పాదాల వద్ద పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను పట్టుకున్నాడు, సాగిలపడ్డాడు, దేవుని మహిమపరిచాడు. ఈ ఒక్కడు మాత్రమే దేవుని మహిమపరచడానికి వచ్చాడా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు దేవుణ్ణి నువ్వు మహిమపరిస్తే గనక ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయనలో నువ్వు మహిమపరచబడతావు. అయితే ఈ లోకంలో నువ్వు నీ ప్రాణాత్మ దేహాలతో, నీ దేహముతో నువ్వు ఆయన మహిమపరిచేవాడుగా నువ్వు ఉండాలి.
నీ దేహాన్ని నువ్వు కాపాడుకుంటూ ఆయన మహిమపరిచేవాడుగా ఉండాలి. ఇక్కడ ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకుని ఏ విధంగా అయితే గొప్ప శబ్దంతో, ఆనందంతో, సంతోషంతో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరిచాడో, ఈ లోకంలో నువ్వు పొందుకుంటున్న మేలును బట్టి, నువ్వు చూస్తున్న కార్యాలను బట్టి, నువ్వు దేవుని మహిమపరిచేవాడుగా ఉండాలి. దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి, నువ్వు కొనబడ్డావు గాబట్టి, వెలపెట్టి నిన్ను దేవుడు కొన్నాడు గాబట్టి, నువ్వు దేవుని మహిమపరిచేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావు గాబట్టి, దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలి. నిన్ను సంఘంలో చేర్చుకున్నాడు గాబట్టి, సహవాసంలోకి తీసుకువచ్చాడు గాబట్టి, నిన్ను రక్షణలోకి నడిపించాడు గాబట్టి, నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే, నువ్వు ఆయన్ని మహిమపరిచేవాడుగా ఉండాలి. అన్యుడే దేవుని మహిమపరిచాడంట. కానీ మిగతా వాళ్ళు దేవుని మహిమపరచలేదంట. ఈనాడు దేవుని బిడ్డవైన నీవు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న అనేక మంది దేవుని మహిమపరచట్లేదు. కానీ అన్యులు, దేవుని ఎరగని వారు, దేవుని కార్యాలు చూసి వాళ్ళు పొందుకున్నప్పుడు దేవుని మహిమపరిచేవారుగా ఉంటున్నారు. కానీ ఎప్పటినుంచో నేను దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న వారు దేవుని మహిమపరచట్లేదు. ఈనాడు నువ్వెలా ఉన్నావు? దేవుని మహిమపరిచేవాడిగానే ఉన్నావా? దేవుని స్తుతించేవాడిగా ఉన్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగానే ఉన్నావా? నీవు దేవుని మహిమపరిస్తే నిన్ను దేవుడు మహిమపరుస్తాడు. ఆయన యందు కుమారుడు మహిమపరచబడ్డాడంట. ఎందుకయ్యా అంటే కుమారుడు ఆయన మహిమపరిచాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మహిమపరిచాడు కాబట్టి, తండ్రి యందు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడ్డారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నీ యందు దేవుడు మహిమపరచబడాలి. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి ఆయన మహిమపరిచేవారుగా మనము ఉందుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువనైనా, అయా ప్రభు ఈ లోకంలో ప్రభువా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రభువనైనా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండడానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా పొందుకుంటున్న మేలును బట్టి, అయా చూస్తున్న కార్యాలు బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి నాయనా, అయా నిన్ను దేవుడిగా కలిగి ఉన్నందుకు నాయనా, బిడ్డలందరూ కూడా మహిమపరిచేవాడిగా ఉండడానికి నాయనా, అయా మీ జ్ఞానము, మీ ఆత్మ సహాయము, అయా మీ పరిశుద్ధాత్మ నడిపింపు బిడ్డలందరికీ దయచేయమని కోరుకొనుచు నాయన. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.